5.5 ఏళ్ల క్రితం మొదటిసారి చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. కరోనా మిగిల్చిన నష్టాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మళ్ళీ ఆందోళన రేకెత్తిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో ఈ కేసులు పెరుగుతూ ఉండడంతో భారత్ కూడా అప్రమత్తమైంది. దేశంలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. LF7, NB1.8 వేరియంట్ల వ్యాప్తితో ఆందోళన నెలకొంది ప్రస్తుతం. అయితే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు అంటున్నారు. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. ఆగ్నేయ ఆసియాలోని ప్రధాన నగరాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు వారం రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య 14,200 కేసులకు పెరిగింది. వారం క్రితం అక్కడి కేసుల సంఖ్య 11,100 మాత్రమే ఉంది. హాంకాంగ్లోనూ కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ ప్రభావంతో భారత్లోనూ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్లో 257 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. సింగపూర్ చెప్తున్న లెక్కల ప్రకారం కోవిడ్ కేసుల పెరుగుదలకు ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ కాలక్రమేణా తగ్గుతోందని తెలుస్తోంది. 2024లో ఉద్భవించిన JN.1 వేరియంట్, LF7, NB1.8 వేరియంట్లు కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నాయట. సింగపూర్లో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం కేసులలో ఈ వేరియంట్లు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఈ ప్రభావం సులభంగా పడుతున్నట్టు తెలుస్తోంది. భారత్లో ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. ఈ కేసులలో చాలా వరకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో నమోదైనవే. భారత్లో కోవిడ్-19 పరిస్థితి అదుపులో ఉందని, ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. గత వారంలో అత్యధికంగా కేరళలో 69 కొత్త కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 56 యాక్టివ్ కేసులున్నాయి. ఇటీవల కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అవుతున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి 2 వ్యక్తులు కూడా మరణించారు. అయితే ఆ మరణాలను అధికారికంగా కోవిడ్ మరణాలుగా అధికారులు ధృవీకరించలేదు. హాంకాంగ్, సింగపూర్, బ్యాంకాక్లలో కోవిడ్-19 కేసుల పెరుగుదలను పర్యవేక్షిస్తున్నామని, భారతదేశంలో పరిస్థితి అదుపులో ఉందని భారత ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితిని అంచనా వేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వివిధ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటుందనేందుకు సిద్ధమవుతోంది. దక్షిణాసియాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులతో పాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో గత వారం కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయిన రోగులలో ఓ మైనర్ సహా 2 వ్యక్తులు మరణించారు. ఈ రోగులకు దీర్ఘకాలిక రోగాలు కూడా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. కేరళలో గత వారం రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ICMR తెలిపింది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ దవాఖానాలకు చెందిన నిపుణులతో సోమవారం ఢిల్లీలో సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సమావేశం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులున్నాయని, దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుంటే ఇది చాలా తక్కువని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులలో చాలా వరకు అన్ని తేలికపాటి లక్షణాలతో ఉన్నవని, కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిని దవాఖానాలో ఉంచి చికిత్స అందజేయవలసిన అవసరం లేదని వారు చెప్పారు. హాంకాంగ్లో మే మొదటి వారంలో 1000కి పైగా కొత్త కేసులు నమోదు కాగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫ్లూ లక్షణాలతో దవాఖానాల్లో చేరేవారి సంఖ్య సాధారణం కంటే రెట్టింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి JN.1 దాని సబ్ వేరియంట్లే కారణమని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ ఒంట్లోకి చేరితే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలుంటాయి. ముందుగా జ్వరం ఉంటుంది, పొడి దగ్గు ఉంటుంది. వారం వరకు ఇలానే ఉండి శ్వాస సమస్యలు ఉంటాయి. సాధారణ జ్వరమే అని నిర్లక్ష్యం చేయకుండా మందులు తీసుకుని జాగ్రత్తలు పాటిస్తే సమస్య పెరగదు. సీరియస్ అయిన కేసుల్లో ఇన్ఫెక్షన్ సోకి న్యూమోనియా, సార్స్గా మారుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కోవిడ్ సోకిన వారు దగ్గు, తుమ్ములు వచ్చేటప్పుడు టిష్యూ లేదా గుడ్డతో ముక్కు, నోటిని కవర్ చేయాలి. లేదంటే వ్యాధికారక క్రిములు చుట్టుపక్కల వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు హ్యాండ్ కర్చీఫ్, టిష్యూ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఇది త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి వీరిని మరింత జాగ్రత్తగా ఉంచడం మంచిది. దగ్గు ఆగకుండా వస్తే అనుమానించాల్సిందే. ఎప్పటికప్పుడు చేతుల్ని చక్కగా క్లీన్ చేయాలి. సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ వాడాలి. శానిటైజర్ వాడాలి. బయటికి వెళ్లి రాగానే ఏవైనా తినే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కున్నాకే ఏమైనా తినడం, ముట్టడం చేయాలి. బయటికి వెళ్లి రాగానే శానిటైజ్ చేయండి. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి. వారు తుమ్మినా, దగ్గినా వారి నుంచే వైరస్లు కారణంగా సమస్యలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా శ్వాస సమస్యలున్న వారికి దూరంగా ఉండడం మంచిది. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ వాడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మాస్క్ వాడండి. షేక్ హ్యాండ్స్, హగ్ చేసుకోవడం వంటివి కొన్ని రోజులు చేయకపోవడమే మంచిది. మాస్క్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదని గుర్తుంచుకోండి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు పక్కకి తిరగడం మంచిది. గుడ్లు, మాంసం వంటి వాటిని బాగా ఉడికిన తర్వాతే తినాలి. ఇలాంటి వాటి నుంచే వైరస్లు త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని ముందు చక్కగా క్లీన్ చేసి ఎక్కువగా ఉడికించాకే తినండి. పచ్చిగా ఉన్నా లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకపోవడమే మంచిది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పెట్స్, పెంపుడు జంతువులను తాకడం, దగ్గరగా ఉండడం చేయొద్దు. వీటిని కూడా బయటికి పంపకపోవడమే మంచిది. వీటి వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కొన్ని రోజులు ఉండకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనాకు మందు లేదు. జలుబు, జ్వరం లక్షణాలతో కూడుకుని ఉంటుంది. వాటికి ఉపయోగించే మందులతోనే తగ్గిపోతుంది. కరోనాతో చనిపోయిన వారికన్నా కరోనా భయంతో చనిపోయిన వారే ఎక్కువ. ఇతర సమస్యలు ఉన్నప్పుడు కరోనా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. తర్వాత అది బలహీనపడి ఇప్పుడు జలుబుతో సమానంగా మారిపోయింది. కానీ కొత్త వేరియంట్ల పేరుతో ఎప్పటికప్పుడు హడావుడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కరోనా అనే ప్రచారం మొదట చైనా నుండి వస్తుంది. అక్కడి ప్రజలు మాస్కులు వేసుకుంటున్నారని, వందలాది మంది ఆసుపత్రుల్లో చనిపోతున్నారని ప్రచారం చేసేస్తారు. కానీ అక్కడ అట్లాంటి పరిస్థితి అంతేమీ ఉండనే ఉండదు. ఇప్పుడు సింగపూర్, యూరప్, అమెరికాల్లో కేసులు పెరుగుతూ వస్తున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తున్నారు. ఆయా దేశాల్లో కరోనా వచ్చినప్పటి నుండి టెస్టులు చేస్తూనే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి మామూలు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. కానీ భయపెట్టేలా ప్రచారాలు చేయటం లేదు. కరోనా మరోసారి ప్రజలను భయపెడితే లక్షల కోట్ల వ్యాపారం మెడికల్ రంగంలో జరుగుతుంది. మాస్కుల నుండి వ్యాక్సిన్ల వరకు ఈ మాఫియా విస్తరించి ఉంటుంది. ప్రజలను దోపిడీ చేయడమే లక్ష్యంగా సాగే ప్రచారాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసర భయాందోళనలకు గురి కావడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వాటి కోసమే ఈ ప్రచారాలు. కోవిడ్ ఇప్పుడు అంత ప్రమాదకరం ఏమీ కాదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.